మరి ఒక సద్బ్రాహ్మణుడు బోధించేది అందరూ తప్పక ఆచరించాలి అని, అందరూ వారి వారి యొక్క ధర్మానుసారంగా తండ్రి వియోగం జరిగి ఉంటే తప్పక తర్పణలు ఆచరించాలి. ఆ తర్పణలు చేయడం వల్ల పితృదోషం నశించి సంతాన వృద్ధి, సౌభాగ్య వృద్ధి జరుగుతుంది. రేపటి నుండి మహాలయ పక్షంలో సర్వే కారుణ్య పితృవు అని ఒక తర్పణం వస్తుంది. అది కేవలం ఈ 15 రోజులు మాత్రమే తర్పణం చేసే అవకాశం ఉంటుంది. దీనిని అక్షయ తృతీయర్థం కన్యాగతే సవితర ఆషాఢ్యాం పంచమా పరిపక్ష మహాలయ పుణ్యకాలే శర్మణా వశూరూపాన్ పితృభ్య మాతూలాది వర్గద్వయ వశిష్ట సర్వాన్ కారుణ్య పితృనుద్దుష శక్రున్ మహాలయ శ్రార్థం తిలతర్పణ రూపేణ అద్య కరిష్యే అని దానికి ఒక సంకల్పం. సర్వే కారుణ్య పితృవులు అంటే మనకి తెలిసి కానీ తెలియక కానీ అలవటిస్తూ ఉన్నటువంటి పితృవులకి తర్పణ చేయడం వలన మనకి మంచి భాగ్యం ప్రాప్తిస్తుంది. ఏదో జాతక దోషం ఉంటే జపం చేయించాము అంటే దానికి ఫలితం సూక్ష్మంగానే ప్రాప్తిస్తుంది. కానీ ఈ యొక్క పితృకార్యాన్ని నిత్య సంధ్యావందన విధిని ఆచరించడం వలన వారికి తప్పక మంచి కార్యాలు, మనం ఏదైతే జపం పరిహారం చేస్తామో జాతక పరిహారం, దానికి అఖండమైనటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది. అందువలనే సత్య విషయాలు ఆచరించేటటువంటి యొక్క సత్పురుషులను ఆశ్రయించాలి. సత్పురుషుల వద్ద దానాది ధర్మ కార్యములను తెలుసుకుని సత్పురుషులకు ధర్మకార్యార్థంగా మనం ఇచ్చినటువంటి ధనము కూడా ఉపయుక్తమవుతుంది అని సూచిస్తూ ఉన్నాం.